హాయ్ ఫ్రెండ్స్, అందరూ పండుగలు అయిపోయినాయి ఫ్రెండ్స్. పండుగ బిజీ అంతా అయిపోయింది కదా. పిల్లలు కూడా ఎక్కడోళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినారు. ఇప్పటి నుంచి మన వీడియోస్ అయితే డైలీగా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మధ్య వంట వీడియోలు కొద్దిగా తక్కువ చేశాను కదా, ఎందుకంటే పండుగ బిజీలో పడేసి. ఇప్పుడైతే మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ ఇది పాతకాలంలో అమ్మమ్మలు చేసేదే ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొత్తది ఏం కాదు, కానీ మనకైతే కొత్త ఫుడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి రాగి పిండి అండి. రాగి పిండి వచ్చి నేను ముందే బాగా అంతా మిల్లు పట్టించుకొచ్చుకున్నాను అనమాట. అంటే ఇంట్లోనే బాగా క్లీన్ చేసుకొని రాగులన్నీ క్లీన్ చేసుకొని తర్వాత బాగా కడిగి ఒక రోజు 2 రోజులు ఆరబెట్టిన తర్వాత మిల్లు పట్టించుకొచ్చిన రాగి పిండి ఇది. ఇలా రాగి పిండి తీసుకొని ఈ రాగి పిండి వచ్చేసి మనకి తడి పొడిగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, కొద్దిగా అనమాట. మనకి ఎక్కువ వేసుకోకూడదు, ఐడియాతో కొద్దిగా వేసుకోవాలి. ఇది ఎలా అంటే ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్. మన పిల్లలు కానీ పెద్దలు ముసలోళ్ళకి కానీ ఎవరైనా తినచ్చు. ఇది మనకి పెద్దవాళ్ళకైతే చాలా బాగా తెలుసు ఇది ఎలా చేస్తారని. ఇప్పుడు మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు పిల్లలకైతే తెలియదు, కానీ పెద్దవాళ్ళకైతే బాగా తెలుసు. ఈ ఫుడ్ వాడడం వల్ల ఎంత ఆరోగ్యానికి మంచిది అనేది కూడా తెలుసు. రాగులు అయితే ఐరన్ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు పిల్లలు కొండలకు హాస్టల్కి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బంది, ఫుడ్ సరిగ్గా లేక తర్వాత కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అలా లేకుండా కనీసం ఇది ఇట్లా వారంలో ఒకసారి 2 సార్లు ఉన్న టైం ఉన్నప్పుడు ఇలా వాడి తెగినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి, ఇట్లా తడి పొడిగా కలుపుకోవాలన్నమాట. సింపుల్ ఫ్రెండ్స్, ఎవరైనా చేసుకోవచ్చు, ఇది ఎవరైనా కూడా తినచ్చు. హెల్తీ రెసిపీ. కనీసం వారంలో ఒక 2 సార్లు అంతే. ఒక ఆయిల్ లేదు, ఏం లేదు ఇందులో, చాలా బాగుంటుంది. ప్రాసెస్ మొత్తం చూడండి తప్పకుండా. ఇలా తడి పొడిగా అనేది కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు తడి పొడిగా అనేది కలుపుకుంటేనే మనకి బాగా వస్తుంది. ఇలా చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా ముద్దలాగా అయిపోవాలి. చూడండి, ఇలా చూస్తున్నా కూడా ముద్ద అయిపోయింది, కానీ ఇట్లా అంటే పొడి అయిపోవాలి. ఇట్లా ముద్ద కడితే ముద్ద కావాలి, అది మనకి వద్దనుకుంటే పొడి కావాలి. ఇట్లా ఈ ప్రాసెస్లో అనేది కలుపుకోవాలన్నమాట మనం ముందే. ఇలా చూడండి, ఇలా ముద్ద అయింది, అదే ఇట్లా అంటే పొడి అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ ఇలా అయితే కలిపి పక్కన పెట్టేసినాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు వచ్చేసి ఒక కుండ తీసుకుందాము. ఇప్పుడు కుండ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మనకి మామూలుగా ఇదే గిన్నె అయినా ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం గిన్నె అన్నా తీసుకోవచ్చు, కుండ అన్నా తీసుకోవచ్చు. నేనైతే కుండతో ఉడకబెడితేనే ఆవిరికి చాలా బాగుంటుంది, అందుకోసం నేనైతే కుండ తీసుకున్నాను అనమాట. ఇది కుండ తీసుకుని చెంబు నిండా వాటర్ వేసేసాను. చెంబు నిండా వాటర్ వేసి ఇట్లా వైట్ క్లాత్ అనమాట. ఇలా చూడండి, ఇట్లా వైట్ది తర్వాత కాటన్ది, వైట్ క్లాత్ తర్వాత కాటన్ది తీసుకొని ఇలా అనేది కట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది కట్టాలి. ఇలా కట్టుకొని సింపుల్ అండి, ఏది కష్టం లేదు, ఏది ఇబ్బంది లేదనమాట. సింపుల్గా అనేది చేసేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడైతే ఇదైతే కింద అట్లా ఉందన్నమాట కుండ. ఇలా చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇప్పుడంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడంతా ఇలా పిండి అంతా వేసేసుకున్న తర్వాత చూడండి, ఇలాగ అంతా ఎంత బాగుంది కదా. ఇలానే తడుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తడుపుకుంటే మనకి చాలా బాగుంటుంది, లేదంటే ఇంకా వేరే అయిపోతుంది అనమాట. ఇలా చూడండి, ఇప్పుడు ఇట్లంతా ఎల్లిపిన అనేసుకొని మనకి ఇట్లా చూడండి, అంతా మొత్తం ఇట్లా కుండ మొత్తం అనుకోవాలి. లేదు గిన్నె తీసుకుంటే గిన్నెలో కానీ అంతే, సేమ్ ఇలాగే ప్రాసెస్ అనమాట. ఒక చెంబు నిండా వాటర్ వేసేసి ఇలా ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇదంతా ఇలా కవర్ చేయాలన్నమాట. ఇలాగా మొత్తం చుట్టూ ఉన్న క్లాత్ అంతా తీసుకొనేసి ఇలా ఇలా అంతా పైనకి వేయాలి. ఇలా చూడండి, ఇలా వేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి స్టవ్ మీద పెట్టి ఉడికియాలన్నమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇలా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఆవిరి పోకుండా ఇట్లా దీని మీద మూతలే తీసుకోవాలి. మనకి స్టీల్ తీసుకుంటే ఆల్రెడీ దాంట్లో వచ్చేస్తాయి కదా మూతలు, ఆ మూత పెట్టేయాలి. ఇట్లా అంతా పెట్టేసిన తర్వాత ఇది ఒక 10-15 నిమిషాలు ఉడికనివ్వాలన్నమాట. ఉడికేంత వరకు అట్లా పెట్టేస్తాము. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అయితే పొగ వస్తుంది. చూడండి, గమనిస్తున్నారా? ఇక్కడ ఇట్లా పొగ వస్తూ ఉంటే మనకు వచ్చేసి ఆవిరికి లోపల ఉడుకుతూ ఉందన్నమాట అర్థము. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తామంటే తీస్తాము. కాలుతూ ఉందండి, కాళ్ళు తీద్దాం అనుకుంటే కాలుతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఒక 5 నిమిషాలు అయ్యిందండి నేను పెట్టేసి. 5 నిమిషాల తర్వాత తీస్తూ ఉన్నాను. చూడండి,
ఇది వచ్చేసి ఫస్ట్ ఈ గిన్నె అనేది ఇలా తీద్దాము. జాగ్రత్తగా తీయాలండి, కాలుతా ఉంది చూడండి. ఆవిరికి ఉడికితేనే చాలా బాగుంటుంది కదా, అందుకోసం ఇలా చిన్నగా ఇది పక్కన తీసేసుకొని కొద్దిగా ఇలా ఇలా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇదైతే ఇలా చూడండి, ఆవిరికైతే ఉడుకుతూ ఉంది. ఇలా చూడండి, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మనకి కాలుతూ ఉందండి. ఇంకా కొద్దిగా ఉడకాలి, అందుకోసం నేను పూర్తిగా తీయలేదనమాట అంతా. ఇలా చూడండి, ఇలాగా ముద్దలాగా అయిపోతుంది చూడండి. ఇలాగా ఇంకా కొంచెం ఉడకాలండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి అంతా ఇలా అనుకుంటే కిందిది పైనది, పైన కిందికి వచ్చేసి మరి ఇంకా బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఒక 5 నిమిషాలు అనేది పెడదాం. అట్లే మూత వేసేసి పెట్టేసినామంటే ఇంకా బాగా ఉడికిపోతుంది అనమాట. ఇలా అంతా కవర్ చేసేద్దాం. మళ్ళీ ఇలా కవర్ చేసేసి మొత్తం ఇది ప్రాసెస్ అంతా అవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. 10-15 నిమిషాలు పడుతుంది అనమాట. ఓ 10 నిమిషాలకి బాగా ఆవిరి ఉడకాలి కాబట్టి ఓ 10 నిమిషాలు అయితే అవుతుంది. ఇంకా మిగతా ఇంకా కొద్దిసేపు అయితే పెట్టాలి అట్లే. ఇలా చూడండి ఫ్రెండ్స్, అంత మొత్తం 15 నిమిషాలు ఉడికినిచ్చా అనమాట. తర్వాత ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు అలాగే పెడదాం, ఎందుకంటే ఆవిరి ఉంటుంది కదా, ఆవిరికి ఇంకా బాగా ఉడుకుతుంది. చూడండి, పొగ కూడా ఎంత బాగా వస్తుంది కదా ఆవిరికి అనేది ఇంకా బాగా ఉడుకుతుంది. అందుకోసం ఒక 10 నిమిషాలంతా మరి అట్లే పెట్టేస్తాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత అనమాట చల్లారిపోయింది. ఇప్పుడు చూడండి, చేత్తో అయినా తీయచ్చు, చల్లారిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇదంతా ఇలా తీసి అది మనం ఇక్కడంతా గంట వేసాం కదా, అది అనేది ఓపెన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా తీసేసి ఇదంతా ఇలా తీసేసుకుందాము. తీసుకొని అంతా ఒక గిన్నెలోకి అనేది వేసుకుందాం అన్నమాట. ఇలా గిన్నె తీసుకున్నాను ఇక్కడ. ఇలా తీసుకున్న తర్వాత ఇదంతా మనకి గిన్నెలోకి అనేది వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కూడా. ఇలా చూడండి, ఇలా ముద్దలాగా అయిపోతే కరెక్ట్గా వస్తుందండి. మనం ఇదంతా ఇట్లంతా మొత్తం ఇలా అనుకుంటే క్లాత్ ఉండేది కూడా అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ చూడండి, ఇప్పుడు ఇలా ఇది తీసేసి మనము ఇదంతా కాలుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా తీసుకోవడం వల్ల. ఇట్లా ఆవిరికి ఉడికిచ్చి రాగులు తీసుకుంటే ఎంత టేస్ట్ అలాగే ఉంటుంది. మనకి బలం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది వాడడం వల్ల ఇప్పుడు పిల్లలకి కూడా డేట్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నప్పుడు కాళ్ళు నొప్పులు, తర్వాత ఇట్లా కీళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, ఇంకా కొద్దిగా ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి కదా, అవి కూడా మనకి తగ్గిస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అయిన ఫుడ్ ఇది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చేసే ఫుడ్ కాబట్టి వాళ్ళు ఏది చేసినా పవర్ఫుల్గానే ఉంటుంది. ఇక అందులోకి వచ్చేసి ఒక 2 స్పూన్లంతా ఒట్టి కొబ్బరి ఫ్రెండ్స్, ఒట్టి కొబ్బరి అనమాట. ఒక 2 స్పూన్లంతా మనకి స్వీట్కి సరిపడే బెల్లం. చూడండి, ఇదైతే కొద్దిగా నున్నుకు దంచి వేసేసుకుంటున్నాను. ఇంకా మనకి ఇది మిక్సీకి ఏ పట్టాల్సిన అవసరం లేదు. ఇవి వచ్చేసి పల్లీలు అండి. మనకి కావాలి అనుకుంటే గిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు వేస్తున్నాను, ఎందుకంటే మనకు అప్పుడు పెద్దవాళ్ళు ఇలా పల్లీలు వేసి చేస్తుండ్రు అనమాట. అందుకోసం నేనైతే పల్లీలు వేసేసాను అనమాట. ఇదంతా ఇట్లా కలుపుదాం బాగా. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అంతా కలిపేసాను అనమాట. ఇది పల్లీలు కూడా ఎందుకు వేసానంటే మనకి మధ్యలో ఇలా తినడానికి తగులుతూ ఉంటే టేస్టీ లాగా వస్తుంది కదా, అందుకోసం పల్లీలు అయితే వేసాను అనమాట. ఇలా చూడండి, ఇప్పుడు ఇది ఇలా ముద్దలాగా కూడా కట్టుకొని తినచ్చండి. చూడండి, ఇలా ముద్ద కూడా అవుతుంది అనమాట. ఇలాగా మనకి ముద్ద వద్దనుకుంటే మామూలు ఇట్లా పౌడర్ లాగా తీసుకోవచ్చు, మనకి ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక గిన్నెలు తీసుకున్నాను నేను. ఈ గిన్నెల్లోకి వచ్చేసి మనకి ఇలాగ ఒక కప్పు తీసుకున్నామంటే చాలండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా, చాలా హెల్త్కి మంచిది. తప్పకుండా ఫ్రెండ్స్ టైం ఉన్నప్పుడు మాత్రం ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత ఉంటుంది అనమాట ఇది. ఎందుకంటే హెల్త్కి మాత్రము ఇంకా 100% గ్యారంటీ అండి హెల్త్కి మనకి ఇది. అందుకోసం కొద్దిగా అట్లా టైం వీలైనప్పుడు మాత్రం చేయండి. ఏది కష్టం లేదు, ఒక్క చుక్క నూనె లేదు దీంట్లోకి. చాలా చాలా ఉపయోగం అన్నమాట. చూడండి, ఇలా అయితే తలాకు ఒక కప్పు తీసేసుకున్నామంటే అయిపోయాయండి. చాలా బాగుంటుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, తలాకు ఒక కప్పు అంతే తీసుకున్నామనుకో చాలా టేస్టీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే
మనకి చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో తినడానికి కూడా అంతే, హెల్త్కి కూడా అంతే బాగుంటుందండి. అలాగే నేను ఇంతసేపు చెప్పిందంతా మీకు ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అన్ని ఇట్లా హెల్తీ వీడియోస్తోనే మేము ముందుకు వస్తూ ఉన్నాను కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరూ. ఓకే మరి బాయ్, ఉంటా. మరి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా.